కష్టపడి అంటే గొప్ప బల్జోలకి మన ఇంటి నాయకుడు ఈ నాయకుడు మడ కూర్చిపోతాను వ్యాపారం సైకిల్ గుర్తు అంతే కదా 4000 పెన్షన్ వస్తుందమ్మా 4000 పెన్షన్ వస్తుందా రైట్ మీరే చెప్పేసారండి ఆగస్టు 15 ఈరోజు ఆగస్టు 9 అమ్మా ఇంకా 6 రోజుల తర్వాత మహిళలు ఆర్టీసీ బస్సు ఎక్కితే 15వ తారీఖు నుంచి మహిళలు ఆర్టీసీ బస్సు ఎక్కితే ఉచితంగా బస్ ప్రయాణం చంద్రబాబు నాయుడు గారు సైకిల్ గుర్తు ఓకేనా ఏం పథకం వస్తుందమ్మా ఏం రాలా గవర్నమెంట్ మన రైతు పడిందా వేదిక పైన ఉన్న జిల్లా అధ్యక్షుల గారికి మరి సీఎం రమేష్ ఎంపీ గారికి మరి బీటెక్ రవి గారికి మరి జమ్మలమడుగు ఎమ్మెల్యే గారికి మైసూరు ఎమ్మెల్యే గారికి భూపేష్ గారికి రితేష్ గారికి పార్టీ కూటమి నాయకులకు అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ ముఖ్యంగా ఈ గ్రామస్తులందరికీ ప్రత్యేకమైన నమస్కారాలు కూడా తెలియజేసుకుంటున్నాం. మరి పెద్దలు అందరూ మాట్లాడారు. మరి నేను తెలియజేసేది ఒకటే, ధర్మానికి అధర్మానికి యుద్ధం జరుగుతుందనే విషయం మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్రం అంతా ఈరోజు ఎందుకంటే మీరు ఎప్పుడో చేశారు 1919లో జగన్మోహన్ రెడ్డికి ఎన్ని ఓట్లు పడ్డాయి, 1924లో జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని ఓట్లు తగ్గాయో మీరందరూ కష్టపడి ఆ రోజు వైజాగ్ని తగ్గించారు. మరి ఈ రోజు ఒక్క సంవత్సరం లోపల మనం ఎన్నికల సమయంలో ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ఎన్డీఏ ప్రభుత్వం మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. ప్లే కార్డు ద్వారా మీకు అందరికీ చూపించాం. సూపర్ 6 పథకాల గురించి మీకు చూపించాం. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో మాట చెప్పారు, 4000 పెన్షన్ అంతేకాదు 1వ తారీఖు వస్తే ముందు రోజు పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. మరి దీపం కావచ్చు, ఉచిత ఇసుక కావచ్చు, ఎక్సైజ్ పాలసీ కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు కావచ్చు, మరి ఈ పులివెందుల ఎమ్మెల్యే గారికి రంగురెడ్డి గారికి రంగులు మార్చుకోవడం తెలుసు. మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్న నందమూరి తారక రామారావు గారి పేరు మీద అన్నా క్యాంటీన్లు పెట్టాం. బడుగు బలహీన వర్గాలు 5 రూపాయలకే నాణ్యతమైన భోజనం శిష్టాన్ని పెడితే మీ రంగురెడ్డి గారు మరి రంగులు మార్చుకొని పేరు మార్చుకొని రాజారెడ్డి పేరు లేకపోతే రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టచ్చు కదా. కాదు, బీసీల ద్రోహి జగన్మోహన్ మీకు అందరికీ తెలుసు. మరి రాజశేఖర రెడ్డి కన్నా ఆయన ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించే షర్మిలమ్మ ఈరోజు బజారు చేశారు.
తెలియజేస్తున్నాం. మరి అంతేకాకుండా నిన్నటి రోజున మరి వివేకానంద రెడ్డి గారి కూతురు ఏమన్నా వివేకానంద రెడ్డి గారి భార్య వివేకానంద రెడ్డి కూతురికి ఫోన్ చేశారంట, అమ్మా మీ నాన్న చెప్పినట్లు నిన్ను కూడా చంపుతారేమో, జాగ్రత్తగా ఉండు, పులివెందులకు ఎందుకు వస్తావు అంటున్నారంటే ప్రజల్ని, కుటుంబ సభ్యుల్ని ఏ విధంగా భయభ్రాంతులు చేస్తున్నారో మీరు ఒక్కసారి ఆలోచించండి. అంతేకాదు మరి ఒక సంవత్సరంలో మరి 101 వైనాట్ 175 వైనాట్ కుప్పం పరిస్థితి ఈరోజు 10 సీట్లకు పరిమితమైంది. మరి ఈ పులివెందుల నియోజకవర్గ ప్రజలకి, పులివెందుల మండలాలకి మరి పులివెందుల ఎమ్మెల్యే ఏ రోజు కానీ అసెంబ్లీకి వచ్చి ఈ పులివెందుల సమస్యల గురించి ఏ రోజు చర్చించరు. అసెంబ్లీ విజయవాడలో జరుగుతుంటే ఢిల్లీ పోయి ధర్నాలు చేస్తారు. ఇక డిఆర్సీ మీటింగ్ జరుగుతుంటే మీ అవినాష్ రెడ్డి గారు కనిపించరు, మీ ఎంపీ కనిపించరు, మీ ఎమ్మెల్యే గారు కనిపించరు. మరి మేము ఈ సంవత్సరంలో ఏదైతే మాట చెప్పామో, రాయలసీమకు తాగునీరు అందించింది చంద్రన్న, సాగునీరు అందించింది చంద్రన్న, ఈ రోజు పరిశ్రమలు చేస్తుంది చంద్రన్న, సంక్షేమ పథకాలు అందిస్తుండేది మన చంద్రన్న. నరేంద్ర మోడీ ఆశీర్వాదంతో ఒక పక్క మన చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్క డిప్యూటీ సీఎం గారు రాష్ట్ర అభివృద్ధి పరుగు పెడుతున్న విషయం మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి ఇక్కడ స్థానిక జెడ్పీటీసీ ఎన్నికలు వచ్చాయి. మన రమేష్ గారు చెప్పినట్లు, మన ఆంజనేయ రెడ్డి గారు చెప్పినట్లు, మరి మాధవి రెడ్డి గారు చెప్పినట్లు, మరి ఆగస్టు 15న అసలు శిశుల స్వాతంత్రం పులివెందుల మండలానికి కూడా వస్తున్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. ఇది బడుగు బలహీన వర్గాల పార్టీ. బడుగు బలహీన వర్గాల కోసం ఈ రోజు ఎన్నో సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వంలో మనం చేస్తున్నాం. ఖచ్చితంగా ఇక్కడ ఏవైతే వాగ్దానాలు చేశామో, ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల్లో ఏ వాగ్దానం చేశామో ఆ మాట నిలబెట్టుకున్నా. ఖచ్చితంగా మరి ఎరపల్లి చెరువు కావచ్చు, ఇక్కడ ఉన్న సివిల్ డిస్ప్యూట్స్ కావచ్చు, ప్రతి ఒక్క సమస్య ఇన్ఛార్జ్ మంత్రిగా మేము తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఈ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈ రోజు దయచేసి ఎవరు ఇక్కడే భయపడాల్సిన పని లేదు. ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతున్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. మేము ఇంటింటికి వెళ్ళి మేము చేసిన అభివృద్ధి అడిగేది తప్ప మేము ఎవరిని మేము చంపి కిడ్నీలు పాసం చేస్తామని మేము చెప్పలేదు, పడుతామని మేము చెప్పలేదు, ఎవరి మహిళని అసభ్యకరంగా మాట్లాడామని మేము చెప్పలేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ పులివెందుల మండలంలో ప్రతి ఒక్కరికి మేము తెలియజేసేది ఒకటే, మరి గతంలో వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ బిల్లులు ఆపడం కావచ్చు, పెన్షన్లు పీకడం కావచ్చు, మహాపైన కేసులు పెట్టడం కావచ్చు, ఇవన్నీ చేశారు. మరి ఈ గ్రామస్తులు కూడా మేము అడుగుతున్నాం, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో పులివెందులు కూడా అదే విధంగా అభివృద్ధి జరుగుతుంది. మేము ఎవరు పెన్షన్లు పీకలేదు, తల్లి ఇంట్లో ఎంత మంది ఉంటే అంతమందికి ఇచ్చాం, దీపాలు ఇచ్చాం, సంక్షేమ పథకాన్ని అందజేశామన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. సంక్షేమ పథకాలు ఇస్తున్నాం. దయచేసి మీరు అఖండ మెజార్టీతో సైకిల్ గుర్తుకు ఓటేసి వేయించి గెలిపించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. అమ్మ ముఖ్యంగా మహిళలకు, ఈ రోజు మహిళలకు పెద్ద పీట వేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు మా దగ్గరికి వచ్చి సమస్యలు చెప్తారు. ఎందుకంటే మహిళా మంత్రుల్ని, మహిళా ఎమ్మెల్యే ఉంది, మహిళా జడ్పీటీసీ కూడా ఇక్కడ ఉండబోతుంది. కాబట్టి దయచేసి మీరందరూ మహిళలందరూ కూర్చొని మాట్లాడుకోండి. మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే సైకిల్ గుర్తుకు ఓటేసి మన బీటెక్ గారిని బాగా లతారెడ్డి గారిని అఖండ మెజారిటీతో గెలిపించవలసిన బాధ్యత మన అందరికీ ఉంది. మీ అందరికీ విషయాన్ని ఖచ్చితంగా ఇక్కడ ఏమైతే
మేము హామీలు ఇచ్చాము, అది ఖచ్చితంగా పూర్తి చేస్తామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మరి మరొకసారి అందరికీ శిరస్సు వచ్చి తెలియజేస్తూ, ఎందుకంటే మీరు ఖచ్చితంగా లతమ్మ గారికి ఓటేసి